హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనంద్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం మన ఛానల్లోని సదరం క్యాంప్ అయితే మనకి ఏపీలో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఏవైతే ఈ సదరం క్యాంపులు ఏపీలో నిర్వహిస్తున్నారో సో ఆ క్యాంపులని మనకి ఎక్కడ స్టార్ట్ అవబోతున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఈ సదరం స్లాట్స్ అనేవి మనకి ఏంటి, బుకింగ్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా వీటిని డిస్కస్ చేస్తాను. సో అదేవిధంగా మీకు ఈ వీడియో టైటిల్లో చెప్పినట్టుగా మీకు ఫ్రీ కిట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఏవి ఇస్తున్నారని చూసుకున్నట్లయితే మీకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, ఇంకా కాలివర్స్, ఇంకా కృత్రిమ కాళ్ళు, వినికిడి మిషన్లు, వీల్ చైర్స్, అలాగే విధంగా సిక్స్ అందజేసేందుకు మనకి స్టిక్స్ కిట్స్ అనేవి మీకు అందజేసేందుకు ఈ నెల 9 నుంచి మీకు ఎప్పుడనేది ఈ కిట్స్ అనేవి మీకు అందిస్తున్నారు. ఏంటి లాస్ట్ డేట్ అని చెప్పేసి మొత్తం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాను. సో ఎవరైనా సరే అంగవైకల్యానికి సంబంధించిన వారు ఉన్నట్లయితే, లేకపోతే మీకు మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వారందరికీ కూడా చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక అదే విధంగా ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే మరిన్ని అంటే జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ మీరు కాకపోతే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో గాని పెట్టుకున్నట్లయితే మనం చేసే ప్రతి అప్డేట్ మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ సో అందుకని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అంటే ఈ టాపిక్ మీద మీకు వీడియోస్ కావాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇదే టాపిక్ మీద నేను మీకు మరిన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మనం గాని చూసుకున్నట్లయితే మీకు మీకు నేను కొన్ని అఫీషియల్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అయితే చూపిస్తాను. సో చూసుకున్నట్లయితే మీకు భూపాలపల్లి రూరల్ ఏదైతే ఈ భూపాలపల్లి మనకి జిల్లా ఉంటుందో, ఈ భూపాలపల్లి ప్లేస్ నుంచి అయితే మనకిక్కడ శారీరక వెనుకడి, మానసిక, కంటి చూపు అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు ఈ నెల 13వ తేదీ నుంచి జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిలో సదరం క్యాంపులు నిర్వహించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో క్యాంపులు నిర్వహించే 2 రోజుల ముందు మీ సేవా కేంద్రాల్లో అర్హతలు కలిగిన దివ్యాంగులతో పాటు రెన్యువల్ చేసుకునే వారు స్లాట్ బుక్ కోవాలన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారే క్యాంపులకు హాజరు కావాలని, గతంలో తిరస్కరణ గురైన వారికి అవకాశం లేదన్నారు. సో దీన్ని బట్టి అయితే మాకు ఈ భూపాలపల్లి పట్టణంలో అయితే మాకు సదరం సంబంధించి క్యాంప్స్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది. ఎవరైతే సదరం సర్టిఫికేట్‌కి అప్లై చేసుకుంటున్నారో కొత్తగా, అదే విధంగా సదరం సర్టిఫికేట్‌ని మీకు పర్సెంటేజ్‌కి ఏమన్నా పెంచాలి, లేకపోతే ఎడిట్స్ ఏమైనా చేయాలనుకున్నట్లయితే వాళ్ళందరూను ఇక అదే విధంగా మీకు లాస్ట్‌లో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో అదేంటి అనేసి. సో వాళ్ళందరూ కూడా మీకు ఇప్పుడు సదరం క్యాంప్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఏదైతే భూపాలపల్లి పట్టణంలో. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీ సేవా సెంటర్ అంటే మీకు దగ్గరలో ఉన్న సీఎస్‌సి లేదా మీ సేవా సెంటర్‌కైతే వెళ్లి, మీరక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ గాని, అంటే ఏదైతే హాస్పిటల్ ఉంటుందో అంటే హాస్పిటల్‌కి సంబంధించి మీ సేవలు 2 రోజుల ముందైతే తెరుస్తారు కాబట్టి, మీరు అప్లై గనుక చేసుకున్నట్లయితే మీరు అక్కడికైతే వెళ్లి సింపుల్‌గా మీరైతే ఏదైతే మీ సదరం టెస్ట్‌లు ఏవైతే ఉంటాయో వాటికి మీరు హాజరయ్యి, మీకు సదరం ఏదైతే ఉంటుందో మీ అంగవైకల్యాన్ని చూపించుకొని మీ యొక్క పర్సెంటేజ్‌ని గాని మీరు రాయించుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి, మీరు ఈ అంగవైకల్యం కలిగిన పీడబ్ల్యూడీ కిందైతే వస్తారు. దీంతో పాటు ఏంటి మనకి గుడ్ న్యూస్ అనుకున్నట్లయితే, మీకిక్కడ చెప్పాను కదా! మీకు స్లాట్ బుక్ చేసుకున్న వారు హాజరు కావాలి. సో, దివ్యాంగులతో పాటు ఎవరైతే రెన్యువల్ చేయించుకుంటున్నారో వాళ్ళు, కొత్తగా చెక్ చేయించుకొని ఒక అంగవైకల్యం సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అయితే వెళ్ళాలి. సో, గతంలో మీకు ఒకవేళ తిరస్కరించబడినట్లయితే ఇప్పుడైతే ఈ భూపాలపట్నంకైతే మీరు అంటే భూపాలపల్లికైతే మీరు వెళ్ళకూడదు. ఇక ఇదే విధంగా మీ యొక్క మండలం లేకపోతే మీ యొక్క జిల్లాకు సంబంధించి క్యాంపులు పెట్టినప్పుడు నేను వీడియోస్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా చెప్పాను కదా! సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ పేరేంటి? మీ పేరు, మీ మండలం పేరు, ఇంకా మీ జిల్లా పేరు, ఇక ఏదైతే మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ అని పెట్టండి. ఇక చివరిలో టీఎస్ వాళ్ళైతే టీఎస్ అని చెప్పైతే పెట్టండి. మీరు గాని అలా పెట్టినట్లయితే నేను మీ జిల్లా లేకపోతే మీ ప్రాంతానికి సంబంధించి క్యాంపులు పెట్టినప్పుడు ఖచ్చితంగా కూడా ఇంకొక వీడియో చేసి పెడతాను. సో, ఆ వీడియో కూడా నేను మీకెక్కడో పెట్టను. లాస్ట్‌లోనే మీకు ఏదైతే ఏదైతే మీకు సింపుల్‌గా ఎండ్ స్క్రీన్ వీడియోస్ వస్తది కదా! సో, ఆ ఎండ్ స్క్రీన్ వీడియోస్‌లో పెట్టడమో, లేకపోతే డిస్క్రిప్షన్‌లో పెట్టడమో, లేకపోతే పైన ఐకార్డ్స్‌లో కూడా పెట్టడం జరుగుతుంది. సో, మీరు ఈ వీడియో చూసే టైంకి ఒకవేళ మీరు ఎక్కువ మంది గాని, పలానా జిల్లా నుంచి మీరు గాని కామెంట్ చేసినట్లయితే, నేను ఖచ్చితంగా కూడా ఆ జిల్లాకి సంబంధించి మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఏం పడినా సరే నేను మీకు పెడతాను. మీరేం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చెప్తాను కదా! కామెంట్ అయితే చేయండి. ఇక మరో శుభవార్త గాని మనం గాని చూసుకున్నట్లయితే మీకు
ఎంపిక శిబిరాల వాయిదా. అంటే మీకు చెప్పాను కదా 9 అని చెప్పేసి. సో, ఆ 9ని మీకు కాస్త 13వ తారీఖైతే మీకు అంటే మీకు వాయిదా వేయడం అయితే జరిగింది. సో, మీరు ఈ క్యాంపులకి అటెండ్ అయినప్పుడు మీకు సదరన్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సదరన్ సర్టిఫికేట్ అనేది మీరు పీడబ్ల్యూడీ అంటే మీరు పర్సన్ విత్ డిజబిలిటీ అండ్ పర్సన్స్ అని చెప్పుకోవడానికైతే మీకు పనికొస్తుంది. సో, మీకు ఆ క్యాంపులోని మీకు ఏమేమి ఇస్తారు అని చూసుకున్నట్లయితే మీకు దివ్యాంగులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ట్రై సైకిల్స్‌ని మీకు ఫ్రీగా అయితే ఇస్తారు. గవర్నమెంట్ అయితే మీకు ఎటువంటి రూపాయి పే చేయకుండానే గవర్నమెంటే మీకు ఆ పోలియో కానివ్వండి ఏదైతే ఉందో దానికైతే సంబంధించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక కా కాలివర్స్ ఇక కృత్రిమ కాళ్ళు వినికిడి మిషన్‌లు ఎవరైతే చెవిటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి వినికిడి మిషన్‌లు కూడా ఇస్తారు. సో, కృత్రిమ కాళ్ళైతే అవ్వడం ఉన్నట్లయితే అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, వీల్ చైర్స్ ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరికీ వీల్ చైర్స్ కూడా గవర్నమెంట్ అయితే మీకు ఈ క్యాంపుల్లో పార్టిసిపేట్ చేసిన దివ్యాంగులకి ఇవ్వడమైతే జరుగుతుంది. సో, ఈ కిట్స్‌ని మీకు అందజేసేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 12 వరకు ఇది మీకు పాత నోటీసు. సో, మీకు కొత్త నోటీస్ అయితే డేట్స్ అయితే మార్చడం జరిగింది కదా! సో, మీకు ఆ కొత్త నోటీస్‌లో చూసుకోండి. సో, 13 తారీఖు నుంచి మీకు చివరి వరకు అంటే మీకు కొన్ని రోజులైతే జరుగుతుంది. మీరు స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళండి. స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకు కొత్త అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే అవుతుంది. సో, మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు నేను చెప్తాను. సో, మీరు వీలైతే మాత్రం మీ చేత్తో అప్లై చేసుకోకండి. ఎందుకన్నట్లు మీరు తప్పులేమన్నా చేస్తారేమో కాబట్టి ఖచ్చితంగా మీ సేవకైతే వెళ్ళండి. మీ సేవకెళ్ళినట్లయితే వాళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్‌తో ఉంటారు కాబట్టి, వాళ్ళు బాగా అయితే చేస్తారు. సో, మీరు ఏపీ అయినా పర్లేదు, టీఎస్ అయినా పర్లేదు. మీ సేవకైతే వెళ్ళండి. మీ సేవకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా బాగా చేస్తారు. ఏదైతే మీ ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డ్ మీకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా మీకు సంబంధించిన డీటెయిల్స్ పట్టుకొని వెళ్లి, మీ డీటెయిల్స్ గాని ఇచ్చినట్లయితే, వాళ్ళైతే మీకు మీ సేవకు సంబంధించి ఆ స్లాట్ అయితే బుక్ చేస్తారు. మీ సేవ లాగిన్‌లో అయితే. బుక్ చేసిన తర్వాత ఆ వచ్చిన ఆ స్లాటు ఇంకా అదే విధంగా మీ మీ ఆధార్ కార్డు మీరైతే మాత్రం ఆ పలానా తారీఖులోని అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు అవన్నీ పట్టుకొని వెళ్లి, సదరన్ సర్టిఫికేట్ గానివ్వండి, కిట్స్ గానివ్వండి ఏవైతే అవి మీరు తీసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో, ఎందుకు మీరు ఇక్కడ ఈ క్యాంపులనేవి మీకు వాయిదా ఏసారో కూడా మీకు చెప్తాను. సో, భారీ చూసారు కదా! మీకు నిర్వహించాల్సిన శిబిరాల్ని భారీ వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి శిబిరాలలో నిర్వహిస్తున్న తేదీని తెలియజేయనట్లుగా తెలిపారు. సో, మీకు ఇంకా తొందరలోనే ప్రతి జిల్లాకు కూడానే మెడికల్ క్యాంపులనేవి పెడతారు. సో, మెడికల్ క్యాంపులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఏవైతే పెన్షనీ డబ్బులనేవి కూడా పెరగడమో, అంటే మెడికల్ క్యాంపుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు డబ్బులైతే మీకు పెన్షన్ డబ్బులు పెంచిన డబ్బులైతే మీకు ఇవ్వడమో, రూ. 15,000 పెన్షన్ గానివ్వండి, రూ. 6,000 పెన్షన్ గానివ్వండి, వీటన్నిటికి కూడా కొత్త సర్టిఫికేట్‌లు అంటే మీరు ఏపీ ప్రభుత్వం వాళ్ళకి చెప్తుందండి మాట. కొత్త ప్రభుత్వం అనేది మీకు దొంగతనంగా ఈ అంటే పెన్షన్‌లు తీసుకుంటున్నారని జెప్పేసి అంటున్నారు కాబట్టి, మీరు ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క రెన్యువల్ చేయించుకోవడానికి ట్రై చేయండి. అదే విధంగా మీరు ఒకవేళ పాతవి ఉన్నట్లయితే, అవి ఇప్పుడు ఆ మెడికల్ క్యాంపులకెళ్ళి లేకపోతే అవి పనిచేస్తాయో లేదో కూడా అడగండి. ఎందుకంటే మీరు పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలనుకున్నా, పెన్షన్‌ని రెన్యూవల్ చేయించుకోవాలనుకున్నా, పెన్షన్‌ని అప్డేట్ చేసుకోవాలనుకున్నా, మీకు కొత్త సదరన్ సర్టిఫికేట్‌లయితే అడుగుతారు కాబట్టి, సో, ఇది వీళ్ళు కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా వెళ్లి ఈ సదరన్ క్యాంపుల్లో పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.